హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు చూసారా, రవ్వతోటి ఇడ్లీ అండి. రవ్వ ఇడ్లీ, దాంతోపాటు అదే పిండితోటి దోశలు కూడా వేసుకుంటాను చూడండి. దోశలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. చూసారా, రవ్వ దోశలు కూడా, ఇడ్లీలు దోశలు రెండు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇది ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ తీసుకున్నాను. దాన్ని కొంచెం ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ముందుగా ఈ క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. అలాగే కొంచెం నేను జీడిపప్పులు కూడా తీసుకున్నాను చూడండి. జీడిపప్పులు, కొంచెం పెరుగు, అలాగే ఆయిలు, ఇంకా కొత్తిమీర. చూసారా, రవ్వని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని ముందు అవన్నీ కలిసేలాగా కలుపుకున్నాను. దీనిలో పెరుగు ఒక కప్పు, రవ్వకి ఒక అరకప్పు పెరుగు సరిపోతుంది. చూడండి, కొంచెం చిలికినట్లుగా అలా చిలికేసి అందులో వేసి కలుపుతున్నాను. ఇలా దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు నీళ్లు, ఇది ఫస్ట్ కొంచెం పల్చగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే రవ్వ కదా, నీళ్లు పీల్చుకొని తర్వాత గట్టి పడుతుంది. అనేది కొద్దిగా పల్చగా ఉండేలాగానే కలుపుకోవాలన్నమాట. చూడండి, నీళ్లు పోసి కలుపుకుంటా ఉన్నాను. ఇదంతా ఇలా కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకొని, చూసారు, కలుపుకొని ఈ మూత పెట్టి కాసేపు పక్కన వదిలేయాలి. ఎందుకంటే రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది అనమాట. అందుకని చెప్పి కాసేపు వెంటనే వేసుకోకూడదు. కొంచెం ఒక అరగంట అలా వదిలేస్తే ఆ పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది. చూడండి, కొద్దిసేపు తర్వాత ఎలా అయిందో, ఎంత లూజ్గా కలుపుకున్నాం, ఎలా అయిపోయింది కదా. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము వేసేసుకున్నాను. చూసారా, కలుపుకున్నాను. ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కదా, దీనికి కొంచెం మళ్ళీ నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం సోడా, వంట సోడా ఉంది కదా, ఒక అర స్పూన్ వేసేసుకొని కొంచెం దానిలో ఇంకా కొంచెం నీళ్లు పోసుకుంటే ఇప్పుడు అది పలచబడుతుంది అనమాట. నీళ్ళు ఇలా పోసేసుకొని ఉంటే బాగా కలుస్తుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపినప్పుడు ఇది బాగా పిండి పొంగుతుంది. పొంగి చక్కగా లూజ్ అయిపోతుంది. చూడండి, ఇలా లూజ్ అయిపోతుంది. ఇలా మనకి ఎంత లూజ్ కావాలో, ఇడ్లీ చక్కగా మెత్తగా పలచగా రావాలంటే కొంచెం పలచగా, అటు గట్టిగా కాకుండా. దీనిలో జీడిపప్పు పలుకులు చూసారా, చిన్న చిన్న పలుకులు వేసుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. చూడండి, అవి వేసుకొని కలుపుకొని చక్కగా వీటితో ఇడ్లీ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒక జీడిపప్పు అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారా, ఇవన్నీ ఇలా కలిపేసేసుకున్నాను. కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి అయినా రాసుకోవచ్చు. నేను ఊరికే కడిగేసి ఏం రాయలేదు, అలా కడిగేసి పెట్టేశాను. తడి మీద వేస్తే చూడండి, దీనిలో ఒక్కొక్క జీడిపప్పు ఇలా పెట్టుకున్నాను. ఇలా అడుగును పెట్టుకొని పైన పిండి వేసుకుంటే తర్వాత మనం తీసినప్పుడు అది పైకి వస్తుంది అనమాట. చూసారా, దీనిలో ఈ రెడీ చేసి పెట్టుకునే పిండిని ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా కుక్కర్లో, ముందు కుక్కరు ఫస్ట్ వేడి చేసుకోవాలన్నమాట. వేడెక్కిన తర్వాత ఇవి పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని, తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూసారా, ఎంత చక్కగా బాగా ఉబ్బినాయి. చూసారా, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడా. చక్కగా చూడండి, ఏం అంటుకోకుండా చక్కగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వస్తాయో. చూడండి, అసలు మామూలు ఇడ్లీ కంటే ఇంకా మామూలు ఇడ్లీ కొంచెం అంటుకుంటాయి. ఇవి చూడండి, అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చక్కగా పిండిలు నానబెట్టే పని ఏముండదు. రేపు పొద్దున ఏం చేయాలా అని ముందు ఆలోచించుకోవాలి. అప్పుడు లేచిన తర్వాత నానబెట్టేసుకొని కొద్దిగా చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల కూడా ఎంత బోల్గా వచ్చిందో. కొంచెం సోడా వేసుకున్నాం కదా, చక్కగా బోల్గా అలా వచ్చేసింది. తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది మనం ఏ చట్నీతో అయినా తెచ్చమని, మేమైతే ఇక వెజిటబుల్ చట్నీ అంటే రోజు ఈ గ్రౌండ్ నట్స్ ఇవన్నీ చేయకుండా చక్కగా ఇంట్లో వెజిటబుల్ చట్నీలు, బీరకాయలు, ఇంకా వంకాయ టమాటా, అలాగే టమాటా చట్నీ, అలా ఏది ఉంటే అది తింటూ ఉంటాం. చూడండి, దోశ కూడా వేస్తున్నాను చూడండి అదే పిండితో. దీనిలో క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా, అందుకే మామూలు దోశలాగా అంత మరీ పల్చగా రావు అనమాట. కొంచెం చూడండి, కొద్ది లైట్గా మందంగా వేసేసుకున్నాక కొంచెం లైట్గా నూనె వేసుకుంటున్నాను. చక్కగా ఇది రవ్వతో చేసింది కాబట్టి ఈజీగా లేచి వస్తుంది. చూడండి, అసలు అంటుకొని కూడా అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఒకే పిండితోటి ముందు రోజు ఇడ్లీ వేసుకోవచ్చు, రెండో రోజు ఇలాగా దోశలు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది గరిటతోనే కాదండి, చేతితో కూడా నేను చేతితోనే వేసేస్తుంటాను అసలు. చూడండి, ఇలా వేసేసి ఇలా తిప్పేస్తే చూడండి పలుచగానే వస్తుంది. అదే ఫాస్ట్గా వేస్తాం కాబట్టి సగం తగలదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసేసుకొని రవ్వ రొట్టి చేస్తాను. అది ఒకరోజు చూపిస్తాను చూడండి. రవ్వ రొట్టి ఇలాగే చేస్తాను చేత్తోనే. ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి, చక్కగా వస్తాయి.
పైన ఒక హాఫ్ స్పూను అంతే నూనె వేసుకోవటం. పైన కొంచెం అలా వేసుకొని చక్కగా ఈజీగా లేచి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా వస్తాయి. చూడండి రెడీ అయిపోయింది దోశ. చూసారా? అలాగే ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ముందు రోజు ఇడ్లీ వేసేసుకున్నాను, రెండో రోజు ఇలాగ దోశ వేసేసుకుంటున్నాను. ఒకే పిండితో ఇలా చూడండి ఎన్ని రకాలు వేసేసుకోవచ్చు. మనకి నానబెట్టే పని ఉండదు, ఏం ఉండదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది? బాగుంది కదా? చూడండి లాస్ట్లో కొంచెం నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. చూడండి వచ్చేసింది, రెడీ అయిపోయినాయి. ఇడ్లీలు రెడీ అయిపోయినాయి, దోశలు రెడీ అయిపోయినాయి. ఇంకేముంది, తింటమే ఆలస్యం. చూసారా? బాగుంది కదా? నచ్చింది కదా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి, అన్నీ చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.